మల్లాయిపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా, నన్ను గెలిపించండి అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్వా రజితా నరేష్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మల్లాయిపల్లి 1వ వార్డులో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కల్వా రజితా నరేష్, దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగర రవి, రేకులకుంట మల్లన్న దేవాలయ డైరెక్టర్ పెంబర్తి బాలకిషన్, ఏఎంసీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, పార్టీ నాయకులు కలిసి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లాయిపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా, నన్ను గెలిపించండి, దుబ్బాక అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. గెలిచిన సంవత్సరంలోనే 6 గ్యారంటీలను అమలు చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసర స్వామి, సంజీవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో మా ఏఎంసీ చైర్మన్ కొంగర రవి గారి ఆధ్వర్యంలో 1వ కౌన్సిలర్ అభ్యర్థులైన రజితా నరేష్ గారులకు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలే మాకు ఇప్పటివరకు అందుతున్నాయి, కానీ గత 10 సంవత్సరాల్లో చేసినది ఏమీ లేదని ప్రతి ఇంటికి వెళ్ళినా మాకు కాంగ్రెస్ నుంచి వచ్చే పథకాలు కానీ ఏవైనా నిష్పాక్షికంగా అందుతున్నాయి. కాబట్టి మేము ఓటేసి నరేష్ రజితా గారిని గెలిపిస్తామని అంటున్నారు. దుబ్బాక మున్సిపల్ 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కల్వా రజితా నరేష్ అనే మేము ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల కోసం అహర్నిశలు కష్టపడే పార్టీ అని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలు వెనుకటి నుండి ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇళ్లలో నివసిస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వంలోనే చేనేతలకు ఇక్కడ అంత్యోదయ కార్డులు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కాలగర్భంలో కలిపారు. మా బతుకులు చిన్న భిన్నమైపోయింది. చేనేత బతుకులని పట్టించుకోలేని పరిస్థితి. గరీబ్ ఇక్కడ ఉన్నటువంటి సంచార జాతులు ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎలాంటి ప్రభుత్వం నుంచి ఫలాలు అందలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పవాడు ఏదైతే బియ్యం తింటున్నాడో సన్న బియ్యం, అవి కూడా పేదలకు అందేలా చేశారని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామనే ఉద్దేశంతో ప్రజలు ముంగట్టున్నారు. 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అప్పుడు ఎంపీగా చేశారు. అక్కడ 10 సంవత్సరాలు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏ ఒక్క పనిని కూడా చేయలేరని చెప్పేసి ఈ రోడ్డు విస్తరణే కానీ, ఈ కరెంటు విద్యుత్ స్తంభాల ఆధునీకరణే కానీ, బోర్లే కానీ, డ్రైనేజ్ వ్యవస్థనే కానీ, సీసీ రోడ్లే కానీ ఏ ఒక్కటి కూడా చేయలేనిపోయిన నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిధులను అన్నిటినీ సిద్దిపేటకు, గజ్వేల్కు, సిరిసిల్లకు తరలించే ప్రయత్నమే చేశారు. కానీ ఈ ప్రాంతాన్ని ఒక ఎడారిలా మార్చారని చెప్పేసి ప్రజలు వాపోతూ ఉన్నారు. వారికి సరైన గుణపాఠం, సరైన శిక్ష వేయడానికే ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని అంటున్నారు. దయచేసి 1వ వార్డు ప్రజలారా గుర్తించండి. మన యొక్క సమస్యలను మున్సిపాల్లో ప్రశ్నించాలంటే ప్రశ్నించే గొంతుకను ఈరోజు 1వ వార్డు ప్రజలందరూ ఆశీర్వదించి 1వ వార్డు 1వ నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించి మున్సిపాలిటీకి పంపిస్తే ఈ 20 వార్డులలో ఈ వార్డును మంత్రి గారితో, గౌరవనీయులు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గారు ఇన్ఛార్జితో ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి పేరున అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నాం. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 1వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కల్వా రజితా నరేష్ గార్ల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఉంటే ప్రజలు నిజంగా 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తుంది, నిజంగా 600-700 నెల కరెంటు బిల్లు కట్టేవాళ్ళం, ఈరోజు అది కూడా మాఫీ అయింది. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకే మా ఓటు అని ప్రజలు చెప్తా ఉంటే నిజంగా ఈ సందర్భంలో మాదే గెలుపు ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా 50 లక్షల రూపాయలతో కూడా ఇక్కడ డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు నిర్మాణం జరుగుతూ ఉంది. కాబట్టి వార్డు ప్రజలందరూ కూడా ఆలోచించి 1వ వార్డు కల్వా రజితా నరేష్ గారిని ఆశీర్వదించినట్లయితే ఇంకా రానున్న రోజుల్లో చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ
వార్డును 20 వార్డులు ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి దయచేసి 1వ నెంబర్ చేతి గుర్తు పైన వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్ మహేష్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.